అందరికీ స్వాగతం అండి. ఈరోజు సినిమాల గురించి ఏదో ఒక విషయం ముచ్చటించుకునే రోజు. కనుక ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, సుమారు ఒక 60, 65 ఏళ్ల నాడు తీసిన అభ్యుదయ భావాలతో రూపొందించిన సినిమా కథ చెప్పడం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. కనుక ఈ సినిమా పేరు కథలోకి వెడితే 'డాక్టర్ ప్రకాశ్‌రావు అగ్రకులస్థుడు'. ఇక్కడ ఈ సినిమాలో అగ్రకులం అంటే బ్రాహ్మణ కులాన్ని తీసుకున్నారు. ఎందుకంటే ఆచార వ్యవహారాలు అంటే ఆ కులానికే ఉన్నట్టుగా ఒక ముద్ర అప్పటినుంచి ఇప్పటి వరకు పడిపోయింది కాబట్టి, ఈ మాట ఎందుకంటున్నానంటే, ఏ కుటుంబాల్లో, ఏ కులాల్లో ఉండే ఆచార వ్యవహారాలు ఆ కులాల్లోనే ఉన్నాయి గదా! అయినా గానీ మొదటి నుంచి కొంచెం ఆచార వ్యవహారాలను పట్టుదలగా సాగించుకున్న వ్యవస్థ కాబట్టి, ఆ కులాన్ని తీసుకున్నట్టున్నారు. ఈ డాక్టర్ ప్రకాశ్‌రావు తన తోటి డాక్టర్ సుశీలని మతాంతర వివాహం చేసుకున్నాడు. అతని బావగారు శేషాద్రి శాస్త్రి శుద్ధ శ్రోత్రియుడు. అతని చెల్లెలు ప్రకాశ్‌రావు చెల్లెలు శాంత నిజంగా పేరుకు తగిన ఇల్లాలు. ఈ శేషాద్రి శాస్త్రి బంధువు శంకరం అతను గూడా కులాంతర వివాహం చేసుకోవడంతో కథ మొదలవుతుంది. అలా కులాంతర వివాహం చేసుకున్న శంకరం తన ఊరికొస్తే అక్కడ అతని తండ్రి షరామామూలుగా ఒప్పుకోక పంచాయితీ పెడతాడు. ఆ ఊళ్ళో ఆ కులానికి పెద్ద ఈ శేషాద్రి శాస్త్రే. అందరూ కలిసి ఏం నిర్ణయిస్తారంటే, ఆ అమ్మాయిని వదిలేస్తే నువ్వు ఇంట్లోకి రా, లేకపోతే వెళ్ళిపో అని. అతను అందుకే సిద్ధపడతాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడానికి. అదొక జంట. డాక్టర్ ప్రకాశ్‌రావు, సుశీల ఒక జంట. ఈ డాక్టర్ ప్రకాశ్‌రావు చెల్లెలు శాంత కాన్పులు నష్టపోతూ ఉంటుంది. అలా అంతకుముందు కాన్పులు పోవడం చేత మళ్ళీ ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు అన్నగారికి ఉత్తరం రాసి, భయంగా ఉందన్నయ్య, ఇంతకుముందు కాన్పులు పోవడం చేత ఈసారి నీ దగ్గర మందులు వాడాలనుంది అని ఉత్తరం రాస్తుంది. సరే, ప్రకాశ్‌రావు దంపతులిద్దరూ ఆ ఉత్తరం చూసి, వెంటనే మీరు మందులు తీసుకుని వెళ్ళండి మీ చెల్లెల దగ్గరికి అని చెప్పి పంపిస్తుంది. సరే, బావ గొడవ చేస్తాడేమో నేను వెడితే వాళ్ళింటికి అని అనుమానిస్తూనే అతను చెల్లెల కోసం వెడతాడు వాళ్ళింటికి. అన్నం చూసిన చెల్లెలు సంతోషిస్తుంది. బలవంతంగా భోజనానికి కూర్చోబెడుతుంది. ఇంతలో రానే వచ్చాడు శేషాద్రి శాస్త్రి. వచ్చి అతన్ని చూసి, అదే బావమరిదిని చూసి నానా గోల చేస్తాడు. చేసి, ఎవరు రప్పించారు నిన్నిక్కడికి అని చెప్పేటప్పటికి భార్య అని తెలుస్తుంది గదా! వెంటనే గొడవ చేసి ఆమెను గూడా బయటికి నెట్టేస్తాడు. నెట్టేసేటప్పటికి ఇంకప్పుడు ప్రకాశ్‌రావు తనింటికి చెల్లెల్ని తీసుకుని వచ్చేస్తాడు. కొంచెం సందేహిస్తుంది శాంత. ఏమన్నా అనుకుంటుందేమో లోకం, భర్తని వదిలిపెట్టి పుట్టింటికొచ్చానంటే, నువ్వు వచ్చింది పుట్టింటికే కదా! హాయిగా నువ్వు పురుడు పోసుకో, తర్వాత ఆయన మారినప్పుడు ఆయనే వచ్చి తీసుకెడతాడులే అని తీసుకొస్తాడనమాట. అలా శాంతకి, శేషాద్రికి ఒక కొడుకు పుడతాడు. ఈ ప్రకాశ్‌రావు దంపతులు పేదవాళ్ళందరికీ పల్లెటూళ్ళలో గూడెలు దూరంగా ఉండేవి గదా! అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రకాశ్‌రావు దంపతులు వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఒక జంటకి అదే సమయంలో ఒక కొడుకు పుట్టి, ఆ తల్లి చనిపోవడంతో ఈ ప్రకాశ్‌రావు ఆ పిల్లాడిని గూడా తన ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి శాంతని అంటే చెల్లెల్ని ఆ అబ్బాయికి కూడా పాలిచ్చి పెంచమని చెప్తే, సరే అని జెప్పి ఇద్దరిని అలా పెంచుతూ ఉంటారు. ఈ లోపల శేషాద్రి తనకి కొడుకు పుట్టాడని తెలిసి రహస్యంగా వెడతాడు. వెళ్ళి శాంత పక్కలో ఉన్నది తన కొడుకే అనుకుని ఆ ఉన్న పిల్లాడిని తన ఇంటికి తెచ్చేసుకుంటాడు. పసిపిల్లాడు తీసుకొచ్చాడు. ఆ పసిపిల్లాడికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చేటప్పటికి ఇంకప్పుడు తల్లిని పిలవక తప్పలేదు శేషాద్రికి. వచ్చి పిలిస్తే అప్పుడు శాంత ధైర్యంగా ఓ మాట చెప్తుంది. ఇంకో అనాథ పిల్లాడిని గూడా తీసుకొచ్చి పెంచనిస్తేనే నేనొస్తాను అని చెప్తుంది. చెప్పేటప్పటికి ఇహ తప్పనిసరి ఈ కొడుకు కోసం ఒప్పుకుంటాడు. అలాగా ఇద్దరూ కూడా శేషాద్రి ఇంట పెరుగుతారు. శేషాద్రి బంధువు శంకరం ఒక వర్ణాంతర వివాహం చేసుకున్నాడు గదా! కథ మొదట్లో. అతను కూడా ఒక అమ్మాయి పుట్టగానే ఆ భార్య చనిపోతుంది, శంకరం భార్య. తర్వాత ఇక్కడ ప్రకాశ్‌రావు దంపతులకి ఒక కూతురు పుడుతుంది. ఇలాగా ఈ నలుగురు వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో పెరిగి పెద్దవాళ్ళయ్యి ఒకళ్ళకొకళ్ళు తటస్థపడి ప్రేమలో పడతారు. అటు శంకరం కూతురు వర్ణాంతర వివాహం వల్ల పుట్టింది. డాక్టర్ ప్రకాశ్‌రావు దంపతులకు కూడా మతాంతర వివాహం వల్ల పుట్టిన కూతురు. ఇటు గూడెంలో ఉన్న నాగన్నకి పుట్టిన కొడుకు శేషాద్రి ఇంట తెలియకుండా పెరుగుతున్నాడు, అతనికి తెలియకుండా. శేషాద్రి కొడుకు. ఇలా
4 రకాల కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ప్రేమలో పడ్డం, శేషాద్రి లాంటి వాళ్ళు అభ్యంతర పెట్టినా చివరికి ఆ పెళ్ళిళ్ళు జరగడం, డాక్టర్ గారు కట్టించిన నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే కళ్యాణ మండపంలో ఈ 2 పెళ్ళిళ్ళు జరగడం, దాంతో కథ ముగుస్తుంది. ఇది 60, 65 ఏళ్ల నాటి కథండి. ఆనాటి ఆచార వ్యవహారాలు గట్టిగా ఉండేవి గదా! అభ్యుదయ భావాల్ని అసలు ఒప్పుకోని సమాజం ఆనాటిది దాదాపుగా. ఆ రోజుల్లో ఆలోచన రేకెత్తించే విధంగా తీసిన సినిమా ఇది. ఇందులో పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతంలో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయండి. వాటి మొదళ్ళు కొంచెం వినిపించి, ఎందుకంటే మొత్తం వినిపిస్తే కాపీరైట్ పడుతుంది. అందుకని కొద్ది కొద్దిగా పాటలను గూడా మీకు వినిపిస్తాను. సినిమా వివరాలు నా ఈ కథ మీద పడ్డాయి గదా! క్లిప్పింగ్స్ రూపంలో అవేనండి. ఇంక మరి సెలవా? నిత్య కళ్యాణము పచ్చ తోరణము బంగారు సీమల మన భారతదేశము నిత్య కళ్యాణము పచ్చ తోరణము అసలు నీవు రానేలా అంతలోని పోనేలా మనసు దోచి చల్లగా జారే పిల్లదాన ఆగవేలా చిరంజీవి పిల్లల్లారా చిన్నారి పాపల్లారా చింతలేక జీవించండి హాయిగా చింతలేక జీవించండి హాయిగా తీయని మనసుల వీణలు మీటి తుమ్మెదయేమని పువ్వులతోటి తీయని మనసుల వీణలు మీటి తుమ్మెదయేమని పువ్వులతోటి చెలిమికి సాటియలేదనెను విభేదము వలపు నారాదనెను నీ మది పాడెను ఏమని నిజానికి నీవే నేనని రైట్ టంకు చెల్లు రాజా టంకు చెల్లు టంకు చెల్లు రాజా టంకు చెల్లు ఎత్తు బండి పాతదాయే జటకాయి రకాటమాయే సైకిల్ తొక్కాలంటే సత్తా కావాలోయి బస్సు కోసం కాసుకుంటే పనులు తుస్సుమంటాయో రిక్షా బండి మాత్రం పైసా తక్కువలోనే జల్సా టంకు చెల్లు